మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, ఈ పాదాలు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గరుడుగా ఈ స్థలంలో మా పక్షాన్ని మీరు నిలిచినందుకు స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవ. ఈ దాసురాలు నిలబడుతుండగా నీ పూర్ణ అభిషేకము నుంచి ఎక్కడా బలహీనతలన్నది ఆవరించకూడదు. దుష్టుని బంధించి మిగుచున్న వాక్యము బిడ్డలో పని చేయగలను. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. అల్పులము, అయోగ్యులము నీ శక్తితో మమ్మల్ని ఆదరించి బలపరచమని, నీ సేవకురాల మీద నీ దృష్టి నిలిపి నీ సన్నిధి వెలుగును నా మీద నింపి నాయన బలపరిచి అభిషేకముతో నింపి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. నేటి అంశము ఏమిటనగా, ఒక ఆత్మీయ సంఘమును గుర్తించుట ఎట్లు. ఆత్మీయ సంఘాన్ని గుర్తించుట ఎట్లు. గమనించినట్లయితే భూమి మీద అనేక సంఘాలు క్రీస్తు చేత స్థాపించబడ్డాయి, కొనసాగుతూ ఉన్నాయి. మనము ఆయా పరిస్థితులలో ఒకవేళ ఇక్కడ సంఘంలో నడుస్తూ ఉన్నాం, ట్రాన్స్ఫర్ మీదనో లేక వేరే ప్రాంతాలకు వెళ్ళడము జరిగినప్పుడు అక్కడ కూడికలకు హాజరు కావాలని ఆశపడతాం. అప్పుడు ఏమి వెతుకుతామండి? ఏమి వెతుకుతాం? ఎక్కడ ఆత్మీయమైన సంఘము ఉన్నది ఆ ప్రాంతములని వెతుకుతాం. చాలా మంది తొందరపడి అన్ని సంఘాల్లోనికి ప్రవేశించారు. వేరే స్థలంలోనికి వెళ్ళినా, బదిలీల మీద వేరే ప్రాంతాలకు వెళ్ళినా మొదట వారు చూసుకునే జాగ్రత్త ఏమిటంటే, ఆత్మీయ సంఘము ఎక్కడ ఉన్నది. ఆత్మీయ సంఘములోనికి మనము వెళ్ళగలిగినప్పుడు ఆత్మీయ లోతుల్లో మన విశ్వాసము ఎదుగుతుందని గమనిస్తారు. అంతేకాకుండా విశ్వాసులైన వారు రక్షింపబడిన తర్వాత ఒక సభలో రక్షింపబడవచ్చు. తానున్న ప్రాంతంలో ఒక సంఘానికి వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తారు? వారు కూడా ఆత్మీయ సంఘము ఎక్కడా ఉన్నదా అని వెదకి ఆ సంఘములోనికి నడిపించడము జరుగుతుంది. అంటే ఆత్మీయ సంఘాన్ని మనం ఎలాగా గుర్తించగలము? ఏది ఆత్మీయ సంఘం అని మనం ఎలాగా తేల్చగలమో దాని లోతులోని మనం ఇప్పుడు వెలుచు ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46, 47 వచనాలు చదవండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. ఇక్కడ సంఘము, ఆది అపోస్తుల సంఘము ఏర్పరచబడింది. ఏర్పరచబడిన ఈ సంఘము ఎలాగ నడుస్తూ ఉన్నది అని మనము గమనిస్తే, ఆది అపోస్తుల సంఘము పరిశుద్ధాత్మలతో నడిపించబడుతున్న సంఘం. వారు ఏక మనస్సులై నడుస్తున్న సంఘముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి దినము వారు ఎక్కడ కూడుకొనుచున్నారంట? దేవుని ఆలయంలో కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు. ఇది సహవాసము ఎలాగున్నది? వారానికి ఒక మారు కాదండి. ఎలాగుందండి? ప్రతి దినము వారు సహవాసముగా కూడుకొనుచున్నారు. అంటే ఆది సంఘము ఆత్మీయమైన సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయ సంఘము ఏక మనస్సు కలిగిన సంఘము. ఆత్మీయ సంఘము
పరిశుద్ధాత్మని చేత నడిపించబడుతున్న సంఘము. ఆ సంఘము ప్రతి దినము దేవాలయంలో కూడుకొనుచు, ప్రతి ఇంట కూడుకొనుచు ఏం చేస్తున్నారంట? రొట్టెలు చూచు, దేవుని స్తుతించుచు. ఆమేన్, హల్లెలూయా. ప్రజలందరి వలన దయా పొందిన వారై, ఆమేన్, కలిగిన దానిని ఆహారమును వారు సంతోషముతో పుచ్చుకొనుచున్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ సంఘములో ఏముండాలి? ఏక మనస్సు ఉండాలి. ఆత్మీయ సంఘము అనుదినము వారు సహవాసములో చేర్చబడుతూ నడిపించబడుతూ ఉండాలి. ఇంకా కలిసి వారందరూ కూడా భుజించుచు సంతోషముతో దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారు. అంతేకాకుండా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటా విషయం? ప్రజలందరి దయ పొందుకున్న వారు. ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం చివరి వచనంలో చూస్తే, రక్షింపబడిన, ఎవరి వలన? ప్రభువు వలన రక్షింపబడిన వారు అనుదినము ఎక్కడ చేర్చబడుతున్నారండి? ఏర్పరచబడిన సంఘములో అనుదినము చేర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆత్మీయ సంఘములో ఈ ఆనవాలు కనపడాలి, ఈ లక్షణాలు కనపడాలి. ఈ లక్షణాలు ఆది సంఘములో ప్రభువు చేత ఏర్పరచబడిన సంఘములో మనం చూస్తున్నాం. చూడండి బిడ్డలారా, వారపు కూడికలకి ఎంతమంది హాజరవుతున్నారు? వీళ్ళున్నా, సమయం ఉన్నా, మరి కూడుకోలేని వారు ఎందరో ఉన్నారు. నిర్లక్ష్య వైఖరి, దేవుని యొక్క సహవాసం యొక్క గుర్తింపు తెలియక, దానిలోని సంతోషమును అనుభవించలేక కనీసము ఆదివారం మాత్రమే ఏం చేస్తున్నారండి? హాజరై వెళ్ళిపోయేవారు ఎంతమందో ఉన్నారు. వారంలో ఒక్కవారు ఆదివారం మనం కలుసుకుంటే చాలే, ప్రతిదిన కూడికలో మనము చేరవలసిన అవసరం లేదనుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడేమని తెలియజేస్తున్నారుగా? సంఘ సహవాసము ఏముండాలా? ఏక మనస్సు ఉండాలా. సంఘములో ఏకత్వము లేకపోతే ఆ సంఘములో దేవుని కార్యాలు జరగవు. అనేక మార్లు హెచ్చరిక చేయబడింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ సంఘము అనగా శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటికి వ్యతిరేకముగా ఉన్నదే ఆత్మీయ సంఘము. ఆత్మీయ సంఘములో ఏముండకూడదు? శరీర సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది ఉండకూడదు అని దేవుని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అనగా ఐహిక సుఖాసక్తి లేని వారుగా ఉండాలి. ఆమేన్. ఐహిక విచారములు, సుఖాశక్తి కొరకు జీవించువారు ఆత్మీయ సంఘములో ఉండకూడదు. ఆమేన్. ఐహిక ఆలోచనలు, ఐహికపరమైన దురాలోచనలు, ఐహికపరమైన సంతోషం కొరకు చాలా మంది దేవుడితో సహవాసము చేసేవారే దూరం అయిపోయారు. చూడండి, గెహాజీ గారు ఎవరితో ఉన్నారు? ఎవరితో ఉన్నారు? దైవజనుడైన ఎలీషా గారితో ఉన్నారు. ఎలీషా గారు చేయ అద్భుతాలను చూస్తూ ఉన్నాడు. ఎలీషా గారి పరిచర్యలో ప్రార్థించేవారుగా ఉన్నారు. దేవుని యొక్క సహవాసంతో నడిచేవారుగా ఉన్నారు. అయితే నయమాను తెచ్చినటువంటి బహుమతుల కొరకు ఐహిక విచారం వలన, చూడండి, శరీర సంబంధమైన ఆలోచనలు అతనిలో వచ్చి ప్రవేశించడం ద్వారా ధనాపేక్షకు లోనైవాడై ఏమైపోయాడు? దేవుని సన్నిధిని కోల్పోయాడు. దైవజనులతో ఉండే సహవాసాన్ని కోల్పోయాడు. పరిచర్య చేసే లక్షణాలను కోల్పోయాడు. తద్వారా ఏం తెచ్చుకున్నాడో తెలుసా? కుష్టు వ్యాధిని తెచ్చుకున్నాడు. కాబట్టి సంఘము అనగా ఆత్మీయమైనది. ఆత్మీయ సంఘములో ఏముండకూడదు? శరీర సంబంధమైన కార్యాలు ఉండకూడదు. శరీర సంబంధమైన ఆలోచనలు ఉండకూడదు. ప్రకృతి సంబంధమైన మనసు కోరికలు ఉండకూడదు. హల్లెలూయా. ఆత్మీయ సంఘము అనగా ఆత్మ చేత నడిపించబడుతున్న సంఘము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న
సంఘము ఆత్మీయమైనదా కాదని ఎలాగా గుర్తించగలము? మనం చేసే వర్షిప్ ద్వారా గుర్తిస్తామా? ఆహా, చక్కని ఆరాధన ఉంది, వారు ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మ కుమరించబడుతుంది, ఇది ఆత్మీయ సంఘమని లెక్కించగలమా? చెప్పండి, మీరు నోరివ్వాలి. లెక్కించలేము. ఒకవేళ అలాగే అక్కడ కలిగే బాప్తిస్మముల ద్వారా ఓహో చక్కని క్రమంలో ఇక్కడ బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ సంఘము ఆత్మీయమైనదని గుర్తించగలమా? గుర్తించలేము. ప్రభు రాత్రి భోజనము జరిగించడం ద్వారా మంచి క్రమమైన భోజన ఆ క్రమం ఉంది కాబట్టి ఇది ఆత్మీయ సంఘం అని గుర్తించగలమా? గుర్తించలేము. ఒకవేళ బలమైన స్వార్థ అందించబడుతున్నప్పటికీ కూడా ఇది ఆత్మీయ సంఘం అని గుర్తించగలమా? గుర్తించలేము. అయితే మీకే నేను ప్రశ్న వేస్తున్నాను, ఆత్మీయ సంఘమును గుర్తించాలంటే ఏం కనపడాలి సంఘంలో? ఓన్లీ ఏక మనస్సు ఐక్యత కలిగితే సరిపోతుందా? వాక్యానుసారమైన జీవన శైలి కనపడాలా, జీవన నడకి కనపడాలా? ఆమేన్, హల్లెలూయా. ఎవరు చూపించాలి అన్నాడక? సేవకురాలా? ఎవరికి చూపించాలండి? విశ్వాసులు. ఆమేన్, హల్లెలూయా. నీవు మందిరంలోకి వచ్చినా, బయట నీ ఉద్యోగంలో నడిచినా, లేక నీ ఇంట ఉన్నా, నీ దేశంలో నీ పట్టణంలో సంచరిస్తున్నా, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ వ్యవహార శైలి, నీ జీవన విధానము ఎలా కనపడాలా? వీరు ఆత్మ సంబంధంగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి మంచి ఆత్మీయ సంఘములో ఎదుగుతున్నారు. వీరి సంఘము ఆత్మీయమైన సంఘముగా వాక్యానుసారముగా జీవిస్తున్నారు అని గుర్తించగలగాలి. ఆమేన్. సంఘములోనికి నూతనమైన వారు వచ్చినప్పుడు ఏం కనపడాలి వాళ్ళకి? సంఘములో ఒక వ్యక్తుల యొక్క పరిచర్య, వారి ప్రేమ, వారి పలకరింపు, వారి మాట తీరు, వారి సహవాసములోని ఎదుగుదల. చూడండి, ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ఏక మనస్సు కలిగిన వారై, ఏకభావం కలిగిన వారై దేవుని సన్నిధానంలో నడిచే నడక, బయట నడిచే నడక, మీ ప్రవర్తన అంతా, మీ జీవన విధానం అంతా కూడా మనం ఏ సంఘంలో ఎలాగా నడుస్తున్నామన్నది కనపడుతుంది. అందుకే జాగ్రత్త అండి. చాలా మార్లు మీ దైవజనురాలు మిమ్మల్ని హెచ్చరించడము మీరు చూస్తూనే ఉన్నారు. కేవలము సంఘంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం ఏదో భక్తి కలిగిన వారముగా ఆ చీర ముసుగు నిండుగా కప్పుకొని వందనాలు చెప్పుకుంటూ ప్రేమ కలిగిన పలకరింపు కలిగి సేవకురాలు చూస్తుందనగా ఏదైనా ఊడ్చడమో తుడవడమో అలాగా పేపర్ పడినప్పుడు ఎత్తడమో మేము పరిచయం చేస్తున్నాం, మేము చక్కగా ఉన్నామని నాకు కనపరచడం కాదు, విశ్వాసులకి కనపరచడం కాదు, అది సంఘంలో ఉన్నప్పుడే జరిగించడం కాదు. మేము ఇంట ఉన్నా, బయట ఉన్నా, సంఘంలో ఉన్నా, నీ వృత్తిలో ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపార కేంద్రాలలో నడిపించబడుతున్నా, ఏ ప్రదేశంలో మేము సంచరిస్తున్నా అక్కడ ఏం జరగాల చెప్పాలా? నీవు క్రీస్తుతో నడిపింపబడుతున్న దానము, వాక్యానుసారముగా జీవిస్తున్న దానము, ఒక ఆత్మీయమైన సంఘములో నువ్వు ఎదుగుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పాఠశాలను చూస్తున్నాం. స్కూల్ మళ్ళా రివోల్వ్ అయిన తర్వాత నీ బిడ్డలు స్కూళ్ళల్లో జాయిన్ కావాలంటే ఏం చేస్తామండి? మనము ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడంటే అక్కడ ఏ స్కూల్ అంటే ఆ స్కూళ్ళల్లో చేరుస్తారా? ఏం ఆలోచన చేస్తారు చెప్పాలి? మంచి చదువుతో పాటు మంచి క్రమశిక్షణ, బిడ్డలు బాగుపడాలని ఎంతో ఆలోచన చేసి మీ కష్టానికి ఎంతో కష్టమైన, మీరు ఫీజులు చెల్లించడానికి కష్టమైన ఏం చేస్తారు? శ్రద్ధ తీసుకొని జాయిన్ అవుతారు. ఎందుకో తెలుసా? మీ బిడ్డల ఎదుగుదల కొరకు, వారి భవిష్యత్తు యొక్క మేలు కొరకు. దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ కూడా దేవుడు ఉన్నతమైన పాఠశాలలో మనం చేర్చబడ్డాం. ఆమేన్. క్రీస్తు బోధలు, క్రీస్తు యొక్క ఉపదేశములు, ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు నీ జీవితాన్ని మార్చాలి, నీ జీవిత మనుగడను మార్చాలి, నీ జీవిత విధానాన్ని మార్చగలిగినప్పుడే అక్కడ ఆత్మీయ సంఘముగా ఆ సంఘము ఎంచబడుతుంది. ఆమేన్. నువ్వు ఉపదేశం వింటున్నా,
ఉపదేశాన్ని చేర్చుకుంటున్నా నువ్వు ఇక్కడ మట్టుకే నటిస్తే అది వ్యర్థమైపోతుంది అన్న సంగతి కూడా సంఘము గుర్తెరగాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే మెయిన్ రీజన్ ఏంటండి? ఒక సంఘము ఆత్మీయముగా ఉన్నది, ఆత్మీయ సంఘం అని తెలియబడడానికి ఎవరు కారణము చెప్పాలండి? సంఘములోని సభ్యులు అంటే విశ్వాసులే. ఈ సంఘము ఆత్మీయ సంఘం అని తేల్చి చెప్పడానికి ఎవరి మూలము? విశ్వాసులే దానికి కారణము. కాబట్టి ఆ ఘనత ఎవరు తీసుకురావాలా? క్రీస్తునకు కూడి వాక్యాన్ని ఉపదేశాన్ని వింటున్న ప్రతి ఆత్మ యొక్క బాధ్యత ఇది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ వాక్యాన్ని విని బయటకు వెళ్ళి మీ జీవితాలు మీరు అన్నట్లు ఉన్నట్లయితే నువ్వు సంఘానికి గొప్ప అపాయాన్ని తెస్తున్నావు, సంఘానికి కీడు కలిగిస్తున్నావు, క్రీస్తునకు అలాగే అవమానాన్ని కలిగిస్తున్నావు. ఆయన నామమునకు అవమానము, ప్రభువుకు దుఃఖాన్ని కలిగిస్తున్నావు. జాగ్రత్త పడవలసిన సత్యం ఉన్నది. మనం ఇప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదవడం. కొరింథీ మొదటి పత్రిక ఆయన యందు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తును గూర్చిన సాక్ష్యము. దేవునికి మహిమ కలుగును గాక. మీరు స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలో. సంఘములో ఎవరి సాక్ష్యము స్థిరపడాలి? క్రీస్తును గురించిన సాక్ష్యము. అనగా మీరు క్రీస్తు బిడ్డలు, మీరు క్రీస్తు రక్తముతో కడగబడిన వారు, మీరు ప్రత్యేకింపబడిన వారన్న సాక్ష్యము నీలో స్థిరపరచబడాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను అనగా నువ్వు వింటున్న సమస్త వాక్యములోను జ్ఞానములోను నువ్వు ఎలా ఉండాలా? ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఐశ్వర్యవంతులు అంటే గొప్పవారిగా ఉండాలి. దేంట్లో కాదు, దేంట్లోనండి చెప్పండి? ఉపదేశములో జ్ఞానములో ఐశ్వర్యవంతులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘము దేంట్లో ఐశ్వర్యవంతులు ఉండాలి? మీరు వింటున్న ఉపదేశములో జ్ఞానములో పరిశుద్ధ గ్రంథమునందు మీరు ఐశ్వర్యవంతులై ఉండాలా. దేవుని వాక్యం మీ హృదయంలో నింపబడి ఉండాలా. దేవుని వాక్యం విషయంత సమృద్ధిగా మీరు ఆనందిస్తూ ధ్యానం చేస్తూ పఠనం చేస్తూ ఉపదేశాలను ఆలకిస్తూ ఆ జ్ఞానాన్ని నింపుకున్న ఐశ్వర్యము మీలో ఉండాలి. అదే ఆత్మీయ సంఘము. ఆమేన్. ఇక్కడ వింటా కూర్చొని బాగా తలలాడిస్తావు. ఆరాధన అయిపోయిన తర్వాత తోటి విశ్వాసం ఒకవేళ మందిరంలోనికి రాని బిడ్డ, ఏ వాక్యం చెప్పారమ్మా ఈరోజు పాస్టమ్మ గారంటే బాగా చెప్పారు. హల్లెలూయా. చాలా మంది మీటింగ్స్ కి వెళ్తారు. నేను అడుగుతాను, అక్కడ ఏం చెప్పారంటే అక్క భలే చెప్పారు, భలే చెప్పారు. ఆ భలే ఏం చెప్పారు? అక్కడ ఏం చెప్తారో తెలుసా? ఏదైనా ఉపమానము, కట్టుకథ అది మాత్రమే గుర్తుంటది. ఆ కట్టుకథను మాత్రమే వారు చెప్పగలుగుతారు, కానీ అసలైన ఉపదేశాన్ని మర్చిపోతారు. మీ అనుభవాలలో మీరు కూడా దానిని గుర్తించి ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ ఏముండాలా? వాక్యమునందు మనము ఐశ్వర్యవంతులమై ఉండాలా. ఆ తర్వాత చదవండి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఏ సంఘాన్ని గురించి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? కొరింథీ సంఘములోని పరిస్థితిని బట్టి చెప్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలా. అంటే మనము కూడా దానిని మన సంఘముతో మనము మలుచుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ?
కొరింథీ సంఘము కృపావరములలో లోపము లేకుండా ఎదుగుచున్న సంఘము. అంతేకాకుండా వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారంట? ప్రత్యక్షత కొరకు, అనగా రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘముగా చూస్తున్నాం. ఉపదేశములో జ్ఞానములో వారు ఐశ్వర్యవంతులయ్యారు. కృపావరములు అంటే దేవుడిచ్చే ఆత్మ వరాలలో ఏ లోపము లేకుండా ఎవరికి తగిన విధంగా వారు ఆత్మ వరాలతో నింపబడి వారు సిద్ధపడుతూ ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూసే వారిగా ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సంఘము అనగా దేని కొరకు ఎదురు చూసేదిగా ఉండాలి? చెప్పండి అమ్మా. క్రీస్తు ప్రత్యక్షత వరకు ఎదురు చూసే సంఘం ఉండాలి. ఊరికే ఎదురు చుట్టమేనా? సిద్ధపడి ఎదురు చూసే సంఘముగా ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కొరింథీ పట్టణాన్ని గురించి మనం తెలుసుకుంటే, కొరింథీ పట్టణము గొప్ప పట్టణమే. అక్కడ ఓడరే ఉంది. అనేక ఓడలు, దిగుమతులు ఎగుమతులు వ్యాపార కేంద్రముగా కూడా గొప్ప పేరు కొన్న ఆ యొక్క పట్టణము కొరింథీ నగరం. అయితే నగరంలో విగ్రహారాధన కూడా బహు పెచ్చుగా ఉంది. కొరింథీ నగరంలో, కొరింథీ పట్టణంలో విగ్రహారాధనతో పాటు ప్రజలు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ వారి ఇష్టానుసారంగా జీవించే విధానము కొరింథీ పట్టణంలో ఉంది. అయితే పౌలు గారు అక్కడ ఎంతకాలం ఉన్నాడు? అపొస్తలుల కార్యాలు మీరు చదివే ఉంటారు. కొరింథీ పట్టణంలో ఎంతకాలం ఉన్నాడమ్మా? సుమారు 1.5 సంవత్సరములకు పైగా అక్కడ ఉండి ఏం చేశాడు? సంఘమును స్థాపించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆ పట్టణము హెచ్చైన పట్టణమే, గొప్ప పట్టణమే. మరి అంతేకాకుండా పట్టణంలో విగ్రహారాధన బహు విస్తారంగా ఉంది. విచ్చలవిడి జీవితం ఉంది. అయినా ప్రభు ఏం జరిగించాడు? అక్కడ ఒక కార్యాన్ని జరిగించాడు. ఏంటి? అదే ప్రదేశమందు విచ్చలవిడి బ్రతుకులందు ఒక సంఘాన్ని దేవుడు స్థాపించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎప్పటికీ కూడా పాపమున్న చోటనే కృప ఏం జరుగుతుంటుందన్న విస్తరించబడుతూ ఉంటుంది. దేవుని మహాభాగ్యము ఈ కొరింథీ పట్టణంలో పౌలు గారి ద్వారా ఒక సంఘము స్థాపించబడింది. ఓకే, ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ మరలా మనము 1 కొరింథీ 14-12 చదవండమ్మా. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. వీరు దేని యందు ఆసక్తి కలిగిన వారు ఉన్నారు? ఆత్మ సంబంధమైన వరముల యందు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా గమనిస్తే ఉపదేశములో, జ్ఞానములో, కృపావరములలో వారు ఏమై ఉన్నారు? ఐశ్వర్యవంతులై ఉన్నారు. రెండవదిగా ఆత్మ సంబంధమైన వరముల యందు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. అందుకే అపొస్తలుడైన పౌలు గారు 9 వరాల గురించి, అలాగే భాషల గురించి, భాషను మాట్లాడేవారు, అలాగే ప్రవచనాలు చెప్పేవారు అన్ని కూడా ఈ కొరింథీ పత్రికలోనే ఏం చేస్తున్నాడు? వారికి వివరిస్తూ మీరు పొందుకున్న వరాలను ఇలాగ ఉపయోగించుకోనండి, ఇలాగ ఉండడము సంఘములో క్షేమకరమని వారికి ఉపదేశించిన రీతిని కూడా ఈ కొరింథీ పత్రికలో మీరు చదివి తెలుసుకోవచ్చు. అయితే ఇంకా మనం ఇంకొకటి ముందుకు సాగి వెళ్ళినట్లయితే కొరింథీ రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయము 1-3 వచనాల వరకు చదువుతాం. 3వ అధ్యాయము. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అయ్యు క్రీస్తునందు పసిబిడ్డలేయు మీతో మాట్లాడవలసి వచ్చును. చూడండి, ఇక్కడ ఏమవుతుంది? తారుమారుగా జరిగిపోతుంది. అవునా కాదా? చదివినప్పుడే మీకు ఈ లేఖన భాగాలు అర్థమై ఉండొచ్చు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ చెప్పాలా? ఉపదేశం బాగుంది,
కృపావరాలు బాగున్నాయి, కానీ ఏముంది? ఆత్మ సంబంధమైన వారిగా లేరు. ఎలా ఉన్నారంటే వారు చెప్పాలా? శరీర సంబంధులైన వారితో మాట్లాడినట్టు మీతో నేను మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వారు ఎలా ఉండాలి? బలమైన ఆహారాన్ని, బలమైన జ్ఞానాన్ని కలిగిన వారుగా ఉండాలి. అయితే వీరు జ్ఞానము కలిగి ఉన్నారు, ఉపదేశము కలిగి ఉన్నవారు, కానీ పసి పిల్లల వలె ఇంకా వారు ఎదుగుదల లేని స్థితిలో, ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నారు? మరగుచ్చుల వలె ఇంకా చిన్న పిల్లలకు బోధించిన రీతిగా బోధించాల్సి వస్తుంది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచింది, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నవారు కారా? ఆమేన్. అంటే సంఘములో ఏముండకూడదండి? చెప్పాలి, మీరు ఆన్సర్ ఇవ్వాలి. సంఘములో ఏముండకూడదు? శరీర సంబంధులుగా ఉండకూడదు. శరీర సంబంధులుగా బలహీనులైపోతారు. ఆత్మీయ స్థితిలో శరీర సంబంధమైన విధానంలో కొనసాగినట్లయితే ఏమవుతుంది? ఆత్మీయ స్థితిలో బలహీనులైపోతారు. కింద మరలా 3వ వచనం చూద్దాము. మీరు అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నారు కారా? చూడండి, ఏంటంటే మీరు లోపము ఏం కనపడుతుంది? మీలో లోపము వినాలా చక్కగా? అసూయలు, కలహాలు ఉన్నాయి. చూడండి, ఉపదేశం ఉంది, జ్ఞానం ఉంది, వరాలు ఉన్నాయి. అలాగే ఆత్మ, పరిశుద్ధాత్మ వరాల యందు ఆసక్తి కలిగిన వారే. అయితే ఏముంది? లోపము. అసూయ ఉంది, కలహం ఉంది. అసూయ, కలహము ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి? శరీర కార్యాలకు సంబంధించిన. కింద లేచినాలలో మనం చూస్తే ఒకడేమంటున్నాడు? నేను అపోల్లో వాడనని, ఒకడేమో నేను పౌలు వాడనని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని పక్కన పెట్టేస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఘనత? పోషించే సేవకులకు ఘనతనిస్తున్నారు. అంతేకాకుండా మేము ఫలానా సేవకుల పిల్లలని, మేము ఫలానా సేవకుడి ద్వారా నడిపించేవారము, ఆయనే మమ్మల్ని కట్టాడు, ఆయనే మమ్మల్ని పోషిస్తున్నాడు, ఆయన ఉపదేశం అన్న రీతిలోనికి వెళ్ళిపోతున్నారు. ఈనాడు కూడా సంఘాలలో గమనిస్తే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు చెప్పండి? స్వస్థత కలిగిన దేవుడు కనుమరుగైపోతున్నాడు, అద్భుతాలు జరిగిన దేవుడు కనుమరుగైపోతున్నాడు. ఇక్కడ ఎవరు బలపరుస్తున్నారు? ఎవరికి ఘనత వస్తుంది? సంఘములో సేవకుడిని, సేవకురాలని. మా సేవకురాలు ప్రార్థించగా మాకు స్వస్థత వచ్చింది, సేవకురాలు అడగగా మా కార్యాలు జరిగాయి. అంటే దేవుని ద్వారా జరుగుతున్నాయి అన్నది మర్చిపోతున్నారు. అందుకే మీరు సాక్ష్యాన్ని చెప్పేటప్పుడు దేవునికి మహిమ కలుగును గాక, దేవుడే నన్ను స్వస్థపరిచాడు, దేవునికే మహిమని మనం ఎందుకు అందరము సంఘమంతా ఏకకంఠంతో స్తుతించవలసి ఉన్నదనగా ఘనత సేవకులకి కాదు. ఆమేన్, హల్లెలూయా. కేవలము సేవకులు అన్నవారు ప్రార్థించువారే, కార్యం జరిగించేది ఎవరు? దేవుడు. అందుకే కింద వచనాలలో మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలోనే 3వ అధ్యాయంలో కింద వచనాలలో చూడండి, ఎవరైనా ఒకడు నాటితే ఒకడు నీరు పోస్తాడు, అయితే వృద్ధి చేయవాడు ఎవరంట? దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్పవలసి వస్తుంది, సంఘానికే చెప్పవలసి వస్తుంది, సంఘంలోని విశ్వాసులకే చెప్పవలసి వస్తుంది. మీరెందుకు భేదాలు, అసూయలు, కలహాలు ఉంచుకొని ఒకరిలో ఒకరికి పసుపుగా ఉన్నారు? ఒకరు మేము ఆయన వారమని, ఇంకొకరు మేము ఈయన వారమని మీరెందుకు సంఘములో భేదాలు కలిగించుకుంటున్నారు? ఇప్పుడు ప్రపంచం యావత్తు కూడా గమనిస్తే క్రైస్తవ సంఘాల డినామినేషన్లు ఎన్నెన్నో ఉంటున్నాయి. ఒక సంఘం అంటే ఒకరికి పడదు, ఒకరి ఉపదేశం అంటే ఒకరికి పడదు, ఒకరు చేసే కార్యాలంటే ఇంకొకరికి పడక విమర్శించుకుంటూ ఎంతో భయంకరమైన స్థితిలో క్రైస్తవ సేవకులు, సంఘాలు, విశ్వాసులు దాడికి దిగుతున్నారు. ఒకరొకరు దుర్భాషలు మాట్లాడుకుంటున్నారు. చూడండి, అవి వినడానికి కూడా ఆశ్చర్యం కారణంగా
మరి ఉంటున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా ఏం చేయాలా? ఇక్కడేమంటున్నాడు? మనమందరమును జత పని వారమై ఉన్నాము, మనమందరము దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ సంఘములో ఉండకూడనిది ఏమిటంటే భేదములు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, మత్సరము ఉండకూడదు. ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. వాటిలో ఈ కార్యాలు జరగవు. అసూయలు, అలాగే భేదములు, వాదములు, క్రోధములు ఇవి జరగనే జరగవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేడు మనం సంఘములో ఏం గుర్తించాలా చెప్పాలండి? ఆత్మీయ సంఘం అంటే ఒకరికి పసుకని తీరు పాతి పెట్టండి. ఆమేన్. చాలా వరకు నేను హెచ్చరిక చేస్తాను. మీ బంధుత్వాల ప్రకంగా, మీ కుటుంబాల ప్రకంగా ఏమైనా మీకు బయటకు వాదాలు ఉండొచ్చు, భేదాలు ఉండొచ్చు. సంఘములో చేర్చబడిన తర్వాత సంఘ విశ్వాసులుగా మీరు ఎదుగుతున్నప్పుడు ఆ యొక్క కక్షలు, అసూయలు, ఆ పగ, ఈర్ష్యంతా మర్చిపోవాలి. ఆమె ఒకరితో ఒకరు సమాధానం పడిపోవాలి. ఎవరికి స్తోత్రములో కలుగును కాక. ఎందుకంటే సంఘములో ఎక్కువగా బంధుత్వాలు కలిగిన వారు ఉన్నారు. బంధుత్వాల రీతిగా కొంచెం పసని తీరు కూడా కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ నీవు ఇప్పుడే నిర్మూలన చేయకపోతే గొప్ప ప్రమాదంలో సంఘాన్ని ఈడ్చుకొని పోతావు. కాబట్టి ఏం జరిగించాలి? ఇక్కడ చెప్పాలండి, కలహాలు ఉండకూడదు, అసమాధానము ఉండకూడదు. మనమందరము ప్రియమైన దేవుని బిడ్డలము బలలో చేవేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఏముండాలా? సమాధానము కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. సంఘములో ఏక మనసు ఉండాలా. మీ ఇళ్లలో జరిగే మీ ఇంట్లోనే పాతి పెట్టండి. మీ ఇళ్లలో కూడా సమాధానం పొందండి. మీరందరూ క్రీస్తు ప్రభువుతో ఇప్పుడు ఏకమై ఉన్నారు. ఆయన రక్తంతో కడగబడి ఉన్నారు. మీ మనస్సు మారాలా, మీ హృదయాలు మారాలా, మీలో ఉన్న అసూయలు మారాలా, మీ పాత స్థితి మారిపోవాలా. సంఘములోనే నడుస్తున్నప్పుడే, ఒకరినొకరు పిలుచుకోమన్నప్పుడే, లేకపోతే ఒక సహవాసంలో ఒక నడుస్తున్నప్పుడే చూడండి ఎంతో తేడా గమనిస్తూ ఉంటాం మేము. ఈ తేడా ఎందుకు వస్తుంది? నువ్వు ఆత్మ సంబంధంగా కృపావరాలను కలిగి ఉన్నావు, ఆత్మాభిషేకాన్ని కలిగి ఉన్నావు, మంచి ఉపదేశకురాలు మీకు అందిస్తుంది, వాక్య జ్ఞానం మీలో ఉన్నా, మీలో ఇంకా ఏముంది చెప్పండి? మనస్ఫూర్తిగా మీరు పలకాలా. ఏముందండి? శరీర సంబంధమైన ఆలోచనలు మీరు ఉన్నాయి కాబట్టి మీరు సరి చేయబడలేకపోతున్నారు. జాగ్రత్త గమనించుకోండి. ఇక సరి చేయబడాలా, లేదా సరి చేయబడకపోతే వ్యక్తిగతంగా నేను దిద్దవలసి వస్తుంది, నేను ఎంటర్ కావలసి వస్తుంది, మీ పరిస్థితిని మీకు తేటపరచవలసి వస్తుంది. జాగ్రత్త. మిమ్మల్ని మీరేం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. దేవునికి స్తుతి కలుగును గాక. అలాంటి చర్యలు సంఘానికి ప్రమాదము. అలాంటి చర్య ఒకరిలో పుట్టిందంటే ప్రాకిపోతూనే ఉంటుంది. దాని ద్వారా సంఘములో వివాదాలు వస్తాయి, అసూయలు వస్తాయి, అనేక రకాలుగా స్వాతాలు ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొదట ఏమని చెప్తున్నాడు? దేవుని రాకడ కొరకు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్న సంఘము ఉపదేశము జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. అయితే తదుపరి ఏమైపోయింది? పరిశుద్ధాత్మలో ఆసక్తి కలిగిన వారే. అయితే ఇంకా ఎలాగున్నారు? పసి పిల్లల వలె, బాలుల వలె బలమైన ఆహారాన్ని, బలమైన సందేశాలను ఇమిడ్చుకోలేక, ఆలకించలేక, దిద్దుబాటు చేసుకోలేక, హృదయాలు మార్చుకోలేక, కలహాలను విడిచిపెట్టి ఏక మనసుతో మనమందరము సహోదరము, అక్క చెల్లెలము, అక్కారా అన్నారా అని ఏక మనసుతో పనిచేసుకుని సంఘాన్ని ఆత్మీయంగా నడిపించుకొని దౌర్భాగ్యంలోనికి వెళ్ళిపోతున్నారు. సేవకుడు ఉపదేశించే ఉపదేశం ఎలా ఉంటుందో తెలుసా? ఆలోచన చేశారా? ఒకవేళ క్రొత్త సేవకుడు ఇక్కడికి వచ్చినా, నేను ఒక వేరే స్థలంలోనికి, కొత్త ప్రదేశంలోనికి వెళ్ళినా, ఏ సేవకుడైనా దేని చేత నడిపింపబడతాడు? ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. పరిశుద్ధాత్ముడు
నీకు తెలిసిన వ్యక్తే కావచ్చు, నీకు తెలియని వ్యక్తే కావచ్చు, సంఘములో ఉన్న లోపాలు తెలియని వ్యక్తే కావచ్చు, అక్కడ పరిస్థితులు తెలియని వ్యక్తే కావచ్చు, అక్కడ ఏ మెసేజ్ అవసరమో, ఏ దిద్దుబాటు అవసరమో, ఏ యొక్క క్రమాన్ని సరి చేయవలసిన అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు వారి నోటి ద్వారా పలికిస్తారు. ఆమేన్. నిన్న వాక్యం ద్వారా ఏమనుకుంటారు? ఎవరో ముందుగానే ఈ సంఘంలో జరిగేదంతా వీళ్ళకి చెప్పరు. ఎవరు చెప్తారో తెలుసా? ఎవరు చెప్తారు? మీరు నోరు విప్పాలా? ఎవరు చెప్తారు? దేవుడు పలికిస్తున్నాడు. ఓ బుద్ధి లేని జనమా, ఓ మూర్ఖ జనమా, వాక్యం వింటున్నారు, సరిచేయబడటం లేదు. మీలో ఇంకా శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన లక్షణాలు ఉంచుకున్నారు. కాబట్టి సేవకుడి ద్వారా ఆ సమయానికి ఆ దిద్దుబాటు, ఆ క్రమము, ఆ సరిచేయబడము అవసరము కనుక ఆ సేవకుని నోట మాటలు వస్తాయి. ఉపదేశకుడు ఎప్పుడు కూడా లోపాలను సరిచేయబడుకుంటాడు, దిద్దుబాటులోనికి తీసుకుని వెళతాడు. మీరు గమనించి చూడండి, గతంలో జరిగే వాక్యోపదేశాలన్నీ మీరు తొమ్మిది బయటికి తీయండి. ఎప్పుడెప్పుడు మీకు ఏమి అవసరమో అదే దేవుడు మాట్లాడించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతిస్తాం. ఇక్కడ సంఘం ఉన్నది. సంఘము ఒకవైపు ఎలాగుంది? ఆత్మ సంబంధమైనదిగా కనపడుతున్నది, కానీ ఇంకా శరీర సంబంధమైన లక్షణాలతో నడకతో ఉన్నది కనుక పౌలు గారు హెచ్చరిక చేసి దిద్దుబాటు చేయవలసిన అవసరత కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఏమై ఉన్నామో తెలుసా? దేవుని గృహమై ఉన్నాము. ఇదంతా ఎవరిది తెలుసా? దేవుని ఇల్లు. నీ ఇల్లు కాదు. దేవుని ఇంటి పాడు చేయవాడిని నేను పాడు చేస్తానంటాడు. ఆమె. కాబట్టి దేవుని ఇల్లును బాగు చేసేది ఎవరు చెప్పండి? విశ్వాసులే. సేవకులా? విశ్వాసులు, సంఘములో చేర్చబడిన సభ్యులే దేవుని ఇంటిని బాగుపరచాలి. చెడగొట్టినా బాగు చేసినా అది విశ్వాసులకి, దైవజనులకి సంబంధించింది. మిమ్మల్ని నేను సరిచేసి బాగు చేస్తే మీరు కూడా ఏం చేస్తారు? సంఘానికి అనుకూలంగా బ్రతకడం నేర్చుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పై నుండి వచ్చున్నది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. వినాల సంఘ బిడ్డలందరూ వినాల, మనస్సు పెట్టి మాటలు వినాల. ఆమేన్. హల్లెలూయా. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయ పడవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉందంట? సహింపలేని అంటే ఇక్కడ ఏముంది? చేదైన అంటే జీర్ణించుకోలేని. మన భాషలో చెప్పాలంటే ఏం చెప్పాలా? జీర్ణించుకోలేని. ఎవరైనా ఒకరు వచ్చి మనకు వార్త చెప్పారంటే, అబ్బా నేను ఈ విషయము జీర్ణించుకోలేకపోతున్నాను, అసలు వినలేకపోతున్నాను, నా హృదయంలో వాటిని చేర్చుకోలేకపోతున్నాను, ఎంత భయంకరమా అంటాం. అవునా కాదా? ఒక చేదైన వార్త విన్నప్పటికీ, ఒక వ్యక్తిలో నుండి చేదైన అనుభవాన్ని ఇతరుల ద్వారా మనం పంచుకుంటున్నప్పుడు, అతను అలాంటి వాడని, ఆమె అలాంటి వాడని నాకు తెలియదే, నేను జీర్ణించుకోలేక పోతున్నాను అంటే సహించలేనంటే అంత చేదైన బ్రతుకులు ఎక్కడున్నాయంట? చెప్పాలమ్మా, సంఘములోనే ఉన్నాయి. చూడండి, అధికారాల కోసము మందిరాలలోనే కొట్టుకున్న వారు ఉన్నారు, 2 పార్టీలుగా చీలిపోయిన వారు ఉన్నారు, ఓటింగ్ పద్ధతిలో ఒకరినొకరు కొట్టుకొని కానుకల విషయంలో ఒకరినొకరు
ప్రపంచం యావత్తు చూస్తే చాలా ఎక్కువే ఉంటాయి. చూడండి దేవుని ప్రియజనమ, ఎవరు మీరు? యేసు రక్తంతో కడగబడిన వారు. యేసయ్య ఏం చెప్పాడు? మీకు ఉచితముగా ఇచ్చాను, మీరు ఉచితముగా ప్రకటించండి, పరిచర్య చేయండి. అలనాడు శిష్యులను ఏర్పరిచి ఏం చేశాడు? మీతో పాటు మీరు జోలినైనను సంచినైనను జత చెప్పులైనను దేన్ని తీసుకుని వెళ్ళకండి. ఎవరైనా వారి ఇంట చేర్చుకొని వారి ఒకవేళ సమాధానంతో మీకు భోజనం పెడితే మీరు అక్కడ తిని రండి. ఆమేన్. వారి ఉపచారం మీరు అంగీకరించి రండి అన్నాడే కానీ సంఘములో అధికారముల కోసము, పదవుల కోసము, అలాగే నా చేతిలో డబ్బున్నానన్న దానికోసము, ఇతరత్ర ఐక్యమైన వాటి కోసము ఎదురాడి నిలవబడి సంఘములోనే ఒకరినొకరు దూషించుకుంటూ దేవుని ఎంత దుఃఖపరిచే వైనాన్ని ఎక్కడ చూస్తున్నామో తెలుసా? సంఘములోనే. దేవుని బిడలారా, సంఘము క్రీస్తు రక్తముతో ఆయన వెలపెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఆమేన్. మనమందరము కూడా క్రీస్తు త్యాగమును గుర్తు చేసుకొని మన జీవితాలు త్యాగముగా మారి ఆయన కొరకు ఏది ఆశించకుండా పని చేయవలసింది సంఘం అండి. ఇందులో మనకు పదవుల అవసరం లేదు. నేను చెప్పగలను, పదవి లేకుండా ఏ పనైనా నువ్వు చేయగలవు. పదవి ఉంటేనే పని తక్కువైతుంది. పదవి లేనివాడు మాట్లాడగలడు. పదవి లేనివాడు యథార్థ హృదయంతో నిస్సంకోచంగా సంఘములో పని చేయగలడు. కాబట్టి పదవులు, అధికారాలు, హోదాలు ఇక్కడ మాకు ఒక ప్రత్యేకత కావాలని ఆశించడం అన్నది ఎక్కడ ఉండకూడదండి? సంఘములో ఉండకూడదు. ఇవన్నీ కలుగుతున్నాయండి. దేని ద్వారా వస్తున్నాయంట? ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంటే ఈ జ్ఞానం. హల్లెలూయా. ఇది ఏ జ్ఞానము? దయ్యముల జ్ఞానం. అంటే దయ్యాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? భూమి మీదనా? భూమి మీదనే పనిచేస్తున్నాయి. దయ్యాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? సంఘములో పనిచేస్తున్నాయి. హల్లెలూయా. అందుకే ఒక్కొక్కరు ఒకవేళ మర్చిపోయి 2 వారాలు ఒకరికే పాటించామనుకో, 2 వారాలు ప్రార్థనలు ఇచ్చామనుకో, అయితే మన వారు సర్దుకుపోతున్నారు. మిమ్మల్ని బట్టి కాదు, ఒక చోట పిలిచి కూర్చొని పెట్టి సేవకుల్ని, మా కుటుంబాన్ని మర్చిపోయావు, మమ్మల్ని మర్చిపోయావు, మేమేం ప్రార్థన చేసేవాళ్ళం కదా, మాకు పాట ఇవ్వలేదు అని ఏం చేస్తారు? అందుకే ఏం చేస్తారు? చాలా సంఘాలు జాగ్రత్త పడి ఈ వారం పాటించిన వారికి రేపు వారము పాటివ్వరు. ఈ రోజు ప్రార్థన ఇచ్చిన వారికి వచ్చే వారము ఎందుకు? భయము. సేవకుల్లో భయము. గత సంవత్సరము ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగిన లిస్ట్ లో పేర్లున్నాయి, వచ్చే సంవత్సరం ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవు? జాగ్రత్త, జాగ్రత్త. జరుగుతున్నదే చెప్తున్నాను బిడలారా. ఆత్మీయమైన సంఘములో ఇలాంటివి ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ప్రేరేపించబడి ఎవరైనా శక్తి సామర్థ్యం కలిగి పని చేస్తుంటే నా సహోదరుడే చేయని అనాలా? ఆమేన్. నా సహోదరుడు పైకి వస్తున్నాడు, ఎదగనివ్వలే అనుకోవాలి. నేనే కాదు, ఆవిడ కూడా ఆత్మీయంగా ఉపదేశము, ప్రార్థన, పాఠం, లేకపోతే సంఘంలో సేవకులకి సంఘానము అందిస్తున్నాడని మనం ఏం చేయాలమ్మా? సంతోషించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి వేదములు, అలాగే అసూయలు ఇవన్నీ కూడా దేని ద్వారా వస్తున్నాయంట? చూడండి. అలాగే కింద వచనాలను చూస్తే 17వ వచనం యాకోబు పత్రికే 3వ అధ్యాయం. అయితే పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట ఏమైందంట? చదవాలి, అందరూ చదవాలా? హల్లెలూయా. మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కార్యక్రమతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైనది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు వ్యక్తపడును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు భూ సంబంధమైన జ్ఞానాన్ని, దైవముల జ్ఞానాన్ని మనం చూసాం. దైవ జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము ఏది నాశిస్తుందో చూసాం. ఇప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం కూడా చూడాలా? పైనుండి వచ్చే జ్ఞానం ఏమి ఇస్తుందంట?
చెప్పాలా? పవిత్రమైనది. ఆమేన్. హల్లెలూయా. సంఘములో ఏముండాలి? ఆత్మమైన సంఘములో, ఆత్మ సంబంధమైన సంఘములో ఏముండాలండి? పవిత్రత ఉండాలి. ఇంకా ఏముండాలి? సమాధానం ఉండాలి. ఇంకేమైనా? మృదుత్వము. ఆమేన్. ఒక ఆమె ఒక మాట అన్నదారు, ఇంకొక ఆమె సాయంత్రం వరకు గీకి పోకి కాదు. ఏం చేయాలమ్మా? మృదుత్వము. మృదుత్వం. సరేలక్క, సరేలన్న, నీ మాటే కానీలన్నా. ఓహో, ఇలా జరిగిందా, అలా జరిగిందా, ఓకే అనుకునేదిగా ఉండాలి. మృదువైన మనసు ఎవరిలో ఉండాలా? ఎవరిలో ఉండాలి? విశ్వాసులు ఉండాలి. యేసు ప్రభువారు ఎలాంటి వాడు? సాత్వికుడు, దీన మనస్సు. మృదువైన మనస్సుకే వస్తుందా? చాలా మంది చాలా సున్నితంగా ఉంటారు, చాలా మృదువుగా ఉంటారు. వారెవరిని నొప్పించరు, నొప్పింపబడరు. అలాంటి మృదుత్వం అందరిలో ఉండాలి. అలాంటి అందరిలో ఉండాలి. ప్రాముఖ్యంగా ఎవరిలో ఉండాలా? సేవకుల్లో సాత్వికం ఉండాలా. హల్లెలూయా. ఒక సంఘాన్ని కాయాలంటే ఉండాలా? ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా, సాత్వికం ఉండాలా, దీన మనస్సు ఉండాలా, వీటిలో ప్రేమ కూడా కలిగి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆత్మను సంపాదించాలంటే ఎంతగానో బెండు కావాలి, తగ్గించుకోవాలి. వారి ఎదుట మనకు సాగరపడినంతగా ఎంతెంతగానో మనం తగ్గించుకుంటేనే ఆ ఆత్మ మన దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏం చేయాలి? పవిత్రముగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, మృదువైన వారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా సులభముగా లోబడినది, కనికరముతోను, మంచి ఫలములతో. చాలా మంది వాక్యం వింటారు కానీ కఠినంగా ఉంటారు. లోబడే స్వభావం వారిలో ఉండదు. ఎవరైనా ఒక ఆలోచన కలిగి పని చేద్దామన్నప్పుడు ఏమంటారు? అని చెప్పింది ఈమె వింటుంది. సేవకులు అంటారు, ఆమె చెప్తే ఈమె వినాలి. వింటే అయిపోయింది. ఈ సేవకురాలు ఈమెకు దాసులు. చాలా చోట్ల ఇలాగే విమర్శించేవారు కూడా ఉన్నారా లేదా? చెప్పండి. ఉన్నారు. ఆమేన్. అంటే చూడండి బిడ్డలారా, సంఘము కనికరముతో ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? లోబడి ఉండాలి, సులువుగా లోబడే వారికి ఉండాలి. ఇంకా మంచి ఫలములతో. ఆత్మ సంబంధమైన సంఘములు ఏముండాలి? ఆత్మ సంబంధమైన సంఘములు ఏముండాలి? మంచి ఫలములు. హల్లెలూయా. మంచి ఫలములు ఫలించిన చెట్టు ఏమైతుంది? నరకబడి అగ్ని. అంటే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నరకంలోకి వెళ్తావు. ఇక్కడ కూర్చుంటావు, చప్పట్లు కొడతావు, ఆరాధన చేస్తావు. ఓ 10:30కే 10కే వచ్చేస్తావు. ఒకవేళ 9కే వస్తావు, ఊడుస్తావు, చేపలేస్తావు, అన్ని పనులు చేసేస్తావు. ఆరాధన అంతా అయిపోయినాక కూడా సాయంత్రం 6 గంటలకు పోతావు ఇంటికి. ఓ ఈ దినమంతా నేను దేవుడు పని చేశాను అంటావు. కానీ నీలో మంచి ఫలాలు లేకపోతే, సంఘములో కూర్చున్నా, సంఘములో ఎదిగిన, సంఘ సభ్యురాలుగా చేర్చబడిన, మారు మనస్సు అనే అనుభవంలో, బాప్తిస్మన్న నామకాంత భక్తిలో సాగుతున్నా, మంచి ఫలాలు లేకపోతే ఏమైపోతుంది? నీ బ్రతుకు అంతం ఏమైంది? చెప్పాలా? నువ్వే ఆన్సర్ ఇయ్యాలా? ఎక్కడికి వెళ్తావు? నరకంలోనికి వెళ్తావు. మంచి ఫలములు లేని చెట్టు ఏమైపోతుంది? నరకబడి అగ్నిలో కాల్చివేయబడుతుంది. అందుకే వచ్చావా ఇక్కడికి? అందుకే యేసయ్య రక్షించుకున్నాడా? అందుకే ఇక్కడ ఈ మందిరాన్ని కట్టించాడా? అందుకే నీకు ఉపదేశం వస్తుందా? ఎందుకు చెప్పండి? ఎక్కడ ఉండాలి నువ్వు? చివరిలో ఎక్కడికి వెళ్ళాలి? నీ బ్రతుకు, నీ గురి, నీ గమ్యం ఏంటి? పరలోకం చేరాలంటే ఏం చేయాల? మంచి పనులు చేయాల, మంచి ఫలాలతో నింపబడాల. మంచి ఫలాలతో నువ్వు భూమి మీద సంఘములో ఎదిగినప్పుడు పరలోకములో చేర్చబడతావు. చెడ్డ ఫలాలతో నింపబడితే నరకబడి నరకములోనికి, ఆరని అగ్నిలోనికి ప్రవేశిస్తావు. కాబట్టి చూడండి, అక్కడ వచ్చిన పక్షపాతమైనను వేషధారణ లేదు. క్షమించండి. ఏముండకూడదు? సంఘములు
పక్షపాతము. ఇంకొకటి ప్రాముఖ్యమైన వేషధారణ. దేవుని దగ్గర తోకాడకూడదు. ప్రాముఖ్యంగా ఏముండకూడదు చెప్పండి విశ్వాసంలో? వేషధారణ ఉండకూడదంటే ఎలాగుండాలా? పక్క ఏముండాలా? యథార్థత ఉండాలి. వేషధారణ గాంధీ ఏంది? చాలా మంది టీచర్స్ ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వేషధారణ గాంధీ ఏందయ్యా? వేషధారణ గాంధీ ఏంది? యథార్థత. ఆమేన్. హల్లెలూయా. సంఘములో విశ్వాసులకు ఏముండాలి? యథార్థత ఉండాలి. దేంట్లో యథార్థత ఉండాలి? భక్తిలో యథార్థత ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వచ్చినప్పుడు స్తుతిమెత్తమైన మాటలు, ఎక్కడికి వచ్చినప్పుడు తెల్ల చీర, తెల్ల జాకెట్, ఇంటికి వెళ్ళగానే ఐబ్రోస్ తీయడం, లిప్స్టిక్ వేయడం, రకరకాలైన జాకెట్లు తొడగడం, ఎక్కడంటే అక్కడ సెల్ ఫోన్లు పట్టుకొని నాట్యమాడుతూ మాట్లాడటం, ఇవన్నీ ఎవరు చేసే పని? వేషధారులు చేసే పని. ఆదివారం తెల్ల బట్టలు, మిగతా రోజులంతా వేషధారణ. వేషధారణ. ఈ వేషధారణ ఎక్కడ పనికి రాకూడదు? ఎవరు చేయకూడదు? ఈ నటన ఎవరు వేయకూడదు? వేషగాళ్ళు వేస్తారు. వాడు ఉన్నది ఒక్కటి, వేషాలు 12 వేయొచ్చు, 30 వేషాలు వేయొచ్చు. సంఘములో వేషాలు ఉండకూడదు. నటన. వేషం అంటే నటన ఉండకూడదు, యథార్థత ఉండాలి. హల్లెలూయా. యథార్థమైన భక్తి ఉండాలా, యథార్థమైన నడక ఉండాలా, యథార్థమైన సేవ ఉండాలా, యథార్థమైన ఆరాధన ఉండాలా. అప్పుడే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. అందుకే ఇక్కడ అంటున్నాడు మంచి ఫలములు అంటే వేషధారణ, నటన లేనిది. అందుకే దేవుడు ఒక వ్యక్తిని భూమి మీద చూపించాడు. ఎవరిని? యోబు. యోబు ఎలాగున్నాడంట? యథార్థముగా. ఆమేన్. హల్లెలూయా. సంఘం ఎలాగుండాలి బిడ్డలారా? యథార్థముగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈనాడు ఆత్మీయ సంఘము లోతుల్లో నువ్వు ఎదుగుతున్నావా లేదా? నీ సంఘము ఆత్మీయంగా ఉన్నది అనడానికి, రూపించడానికి, భూమి మీద ఒక సాక్ష్యం నీ సంఘములో నిలబడడానికి ఎవరు ఆధారము? సంఘ విశ్వాసులే. సంఘ విశ్వాసులే. సంఘ విశ్వాసుల యొక్క నడకే. ఆమేన్. ఈనాడు నువ్వు కొద్ది మందిగా ఉండవచ్చు, కానీ విస్తారమైన సంఘముగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? మొదట చేర్చబడిన ఆత్మలే స్థిరపరచబడి వారు భక్తి మార్గములో క్రీస్తును పోలి నడిచిన వారే నడుచుకుంటూ యథార్థముగా బ్రతకగలిగినప్పుడు ఆత్మీయ సంఘములోనికి అనేకులు చేర్చబడతారు. నీ సంఘ క్షేమానికి, నీ సంఘ అభివృద్ధికి ఎవరు ఆధారమో తెలుసా? నీవే. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా సరిచేసుకుందాం. కొరింథీ సంఘములో చూస్తే ఏముంది? వాక్య జ్ఞానం ఉంది, ఉపదేశం యొక్క జ్ఞానము ఉంది, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మతో నడిపించబడే ప్రజలు ఉన్నారు. కానీ ఆత్మకు లొంగిపోవటం వల్ల, ఆత్మానుసారంగా జీవించడానికి ఇష్టపడిన వల్ల, ఆత్మను పొందుకున్న వారే, ఆత్మ వరములతో నింపబడిన వారే, ఆత్మకు లోబడని, లొంగిపోని, ఇంకా మనస్సాక్షి గర్తింపబడలేని, ఇంకా శరీర సంబంధమైన వాటిని పాతి పెట్టలేని బ్రతుకులతో సంఘము రెండుగా ఉన్నాయి. కొంత ఆత్మీయత, కొంత శరీర సంబంధమైన. దీన్ని ఆత్మీయ సంఘం అని ఎలాగ చెప్పగలం? కాబట్టి ప్రతి సంఘములోనూ ఈ రెండు ఉంటాయి. ఆత్మ సంబంధమైన కలయిక, శరీర సంబంధమైన కలయిక. అయితే సంఘము అన్నప్పుడు ఆత్మీయ లోపాలను మనం సరి చేసుకుని అందరము కూడా ఏక మనసుతో ఆరాధన చేస్తే ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. రాకడ కొరకు మనం సిద్ధపడాలంటే పవిత్రులుగా ఉండాలి. కలహాలు మానుకోవాలి, మత్సరాలు, క్రోధాలు, భేదాలు మానుకోవాలి, కనికరము కలిగి ఉండాలి, లోబడి ఉండాలి, పక్షపాతము ఉండకూడదు, సమాధానకరం ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగా. కాబట్టి ఆత్మీయ సంఘముగా ఈనాడు ఈ లోతులను చూసావు గనుక నువ్వు విని ఇక్కడ విడిచిపెడితే నాకు బాధ్యత కాదు. సరి చేసుకున్న వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తుతి కలుగునుగాక.
కాబట్టి ఒక ఆత్మీయ సంఘముగా దేవుడిచ్చిన ఈ సంఘం కూడా ఎదిగి ఫలించాలని. ఆత్మీయ సంఘములు ఏముండాలా? ఏ ఫలాలు ఉండాలి? మంచి ఫలములు ఉండాలి. దెయ్యముల జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము మనలో పనిచేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడితే ఒక ట్రిక్ లేదే మాట్లాడు, అవునా కాదు? మాటలు కూడా చాతుర్యముతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ చాతుర్యం, ఆ జ్ఞానం ఎవరిది చెప్పాలమ్మా? దెయ్యముల జ్ఞానం. మేము చెక్కమలే అన్నట్టు మాట్లాడతారు, మాట్లాడి చిక్కకుండగా తప్పించుకోవాలనుకుంటారు. ఇవన్నీ ట్రిక్స్ అన్ని ఎవరి? సాతాను కలిగించే ట్రిక్స్. ఈ ఎక్కడో బయట పనిచేయట్లేదు, ఇక్కడే పనిచేస్తున్నాయి. జాగ్రత్త అండి. మన సంఘమేం పర్ఫెక్ట్ అని కాదు, సరి చేయబడవలసింది ఎంతైనా ఉంది. సరి చేసుకోవలసిన స్థితి సంఘములో కూడా ఉన్నది. ప్రతి సంఘం కూడా సరి చేయబడాలి. క్రీస్తు రక్తము వెలపెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి మన హృదయాలు మారాలి, మన జీవితాలు మారాలి. మనమందరము సహోదర సహోదరులు. ఆమేన్. ఒక రక్తముతో కడగబడిన వారు, దేవుని ఇల్లు, దేవుని గృహము, ఒక ఇంటి వారిని. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఒక ఇంటి వారిలో సమాధానం లేకపోతే ఏమైతుంది? భార్య భర్తకు సమాధానం, పిల్లలు తల్లులకు సమాధానం, అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళు సమాధానం లేకపోతే ఆ ఇల్లు ఇల్లుగా ఉండదు. ఆ ఇంటి అందరికీ సమాధానం ఉన్నప్పుడు ఆ ఇల్లు ఒక మంచి ఆదర్శమైన గృహముగా, ఒక మంచి వాతావరణం కలిగిన గృహముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నూతనమైన వారు అనుదినము సంఘములో చేర్చబడాలంటే, సంఘము ఎలాగ కొనసాగితే అలాగ చేర్చబడతారు? చెప్పండి. ఆత్మీయమైన సంఘముగా ఉన్నప్పుడే, ఆత్మీయమైన సంఘముగా ఉన్నప్పుడే. అలాగా ఉన్న సంఘాల కోసం నేడు వెతుకుతున్నారు విశ్వాసులు కూడా. నీవు ఆ సంఘముగా చూపిస్తున్నప్పుడు నీ సంఘము కూడా ఏమైపోతుంది? నింపబడిపోతుంది. ఆమె నీ సంఘము నింపబడడానికి నీవే మూలము. దేవునికి మహిమ కలుగునుగా. తలలు వంచుదాం, ప్రార్థన చేస్తున్నాం. మహిమ కలిగిన దేవా, సమస్తమైన కృపతో మానవుల్ని ఆదరిస్తున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రం. దీనురాలినైన నన్ను బలపరిచిన గొప్ప దేవా నీకు స్తోత్రం. మాకు ఏమై అవసరమో అది మాట్లాడాము ఆయన. సంఘాలకి ఏమి అవసరమో, విశ్వాసులకి ఏమి అవసరమో అది మీరు మాట్లాడించారు. మాలోను కలహములు, వాదములు లేకుండా, లోబడని జీవితాలు లేకుండా, అయా కనికరము సమాధానము లేని జీవితాలు లేకుండా, దయ్యముల జ్ఞానముతోను, ప్రకృతి సంబంధమైన జ్ఞానముతోను ఎడవబడుతున్నారని మీరు సత్యమని ప్రార్థిస్తున్నారు. ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన దృష్టితో సాగుతూ, ఆత్మ సంబంధమైన నడకతో సంఘము నడవగలిగిన కృపను దయచేయమని, ఈ వాక్యాన్ని ఫలింప చేయమని, వాక్యం